ఓకే, సో ఇవాళ మనం సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 5 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చాహేని ఇంకా జినువుని చూస్తాం. చాహే అడుగుతుంది, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇది విని జినువు షాక్ అవుతాడు. జినువు అంటాడు, ఏమీ లేదు, నేను ఇక్కడ తప్పిపోయాను. ఇప్పుడు చాహే అంటుంది, నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో, ఎందుకంటే ఇది డంజన్ బాస్ ఉండే ఏరియా. ఇక్కడ చాహేని చూసి జినువు చాలా ఇంప్రెస్ అయిపోతాడు, ఎందుకంటే తను ఇక్కడికి వచ్చిందన్న ప్రెసెన్స్ జినువుకి తను మాట్లాడదాకా కూడా తెలియలేదు. సరే, ఇంతకుముందు చాహే నోటీస్ చేసింది తన దగ్గర ఒక వెపన్ ఉందని, కానీ దాన్ని చాహే పెద్దగా పట్టించుకోదు. ఇంకా తను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అంటుంది. ఇప్పుడు అలాగే జినువు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు జినువు తన పక్క నుంచి వెళ్తుంటే చాహేకి ఒకటేసారి తన దగ్గర నుంచి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. దీన్ని చూసి చాహే అతని వెంటనే ఆపి అతని దగ్గరికి వెళ్లి స్మెల్ చేస్తూ ఉంటుంది. దీన్ని చూడగానే జినువుకి కొంచెం వియర్డ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు చాహే ఆలోచిస్తుంది, తన దగ్గర నుంచి ఏ స్మెల్ రావడం లేదు. ఇంకా తన జినువుని అడుగుతుంది, నువ్వు ఒక హంటర్ వా? దీనిపై జినువు అవునని అంటాడు. ఇప్పుడు చాహే తన ఐడిని చెక్ చేస్తుంది. ఇక దానిలో తనకు తెలుస్తుంది తను ఒక ఈ ర్యాంక్ హంటర్ అని. ఇక తను తన ఫీలింగ్స్ ని కంట్రోల్ లో పెట్టుకుంటుంది. ఇక తను వెళ్ళిపోయిన తర్వాత చాహే ఆలోచిస్తూ ఉంటుంది, తను ఒక ఈ ర్యాంక్ హంటర్ అవ్వడం వల్ల అతని దగ్గర నుంచి ఏ స్మెల్ రావడం లేదా? నిజం చెప్పాలంటే అతని దగ్గర నుంచి నాకు మంచి స్మెల్ వస్తూ ఉంది. ఇంకోవైపు మైనింగ్ టీం వాళ్ళకి అందరికీ తెలిసిపోతుంది జినువు చాహే తోటి మాట్లాడాడని. ఇది విని అందరూ అతన్ని లక్కీ అని అంటూ ఉంటారు, ఎందుకంటే వీళ్ళకి ఇప్పటి వరకు చాహేని చూడడమే ఎక్కువ. ఇప్పుడు ఇక్కడే ఉండే బాస్ చాహే గురించి చెప్తాడు. తను అంటాడు, ఆమె తన ఫ్రీ టైం ని వదిలిపెట్టుకుని మమ్మల్ని కాపాడడానికి పెట్రోలింగ్ చేస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే తను చాలా మంచి ఆమె. ఇది విని జినువు రియలైజ్ అవుతాడు, చాహే అందుకే ఇయ్యాలకు అక్కడికి వచ్చిందని. ఇప్పుడు ఒక అతను అంటాడు, చాహేకి హంటర్స్ దగ్గర నుంచి వచ్చే స్మెల్ అంటే నచ్చదు, అందుకే తను ఎప్పుడు తన నోస్ ని కవర్ చేసుకుని ఉంటుంది. ఇది విని జినువు ఆలోచిస్తాడు, చాహేకి నా దగ్గర నుంచి హంటర్ స్మెల్ రాలేదు. ఇంకా బార్కా కూడా ఒకసారి చెప్పాడు, నువ్వు మనుషులలో ఉండేవాడివి కాదని. ఇదంతా గుర్తు తెచ్చుకుని జినువు ఆలోచిస్తాడు, ఇదంతా సిస్టమ్ వల్ల కావచ్చా? ఇక డంజన్ రైడ్స్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళ బాస్ జినువుకి మనీ ఇస్తాడు. ఇంకా తను అడుగుతాడు, నువ్వు మాతో పాటు ఇలాగే పనిచేస్తావా? నీకు కావాల్సినంత మనీ నేను నీకు ఇస్తా. ఇది విని జినువు ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు. ఇది విని బాస్ అంటాడు, సరే కానీ రేపు నువ్వు రాగలవా? ఎందుకంటే రేపు మాకు కంటిన్యూస్ గా ఏ ర్యాంక్ ఇంకా సి ర్యాంక్ డంజన్ మిషన్స్ ఉన్నాయి. ఇది విని జినువు ఆలోచిస్తాడు, నా ఎవాల్యుయేషన్ ఎల్లుండింది కాబట్టి రేపు నేను రాగలను. ఇక సరే అని చెప్పి జినువు దీనికి ఒప్పుకుంటాడు. సో ఈ ఏ ర్యాంక్ డంజన్ లోపలికి 2 అసాల్ట్ టీంలు వెళ్ళబోతున్నాయి. సర్లే, ఇంకో వైపు మనం చాహేని చూస్తాం. ఇక్కడ చాహే అంటార్ ఆర్గనైజేషన్ ని కాంటాక్ట్ చేస్తుంది, ఎందుకంటే చాహే ఇక్కడ సన్ జినువు గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇప్పుడు కాల్ లో ఒక అతను చెప్తాడు, సన్ జినువు గురించి చాయ్ కూడా తెలుసుకుందామని అనుకున్నాడు, కానీ అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ బ్లాక్ లిస్ట్ చేసింది. అంటే ఇప్పుడు జినువుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరు తెలుసుకోలేరు. ఇదంతా విని చాయ్ జినువు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. డంజన్ లోపల తన యాటిట్యూడ్, ఇంకా జాయ్ కూడా తన గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకోవడం, ఇంకా జినువుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం బ్లాక్ లిస్ట్ అవ్వడం చూస్తే మనకి కొంచెం వింతగా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే చాహేన్ కి ఇదే ఫస్ట్ టైం ఒకళ్ళ దగ్గర నుంచి ఇంత మంచి స్మెల్ రావడం. ఇక మనం దీని తెల్లారి జినువుని చూస్తాం. తను తన మిషన్ కి సంబంధించి సైట్ దగ్గరకు వస్తాడు. ఇక్కడ అతన్ని చూసి అందరూ తనకి గ్రీట్ చేస్తూ ఉంటారు. ఇది చూడగానే జినువుకి తన పాస్ట్ మెమరీస్ గుర్తుకొస్తాయి. దీన్ని చూసి జినువు స్మైల్ చేస్తాడు. ఇక వీళ్ళు మైనింగ్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడికి జినువు రావడం వల్ల వీళ్ళ పని తొందరగా కంప్లీట్ అవుతుంది. వీళ్ళకి లంచ్ బ్రేక్ ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇలా ఇక్కడ తింటుంటే ఇక్కడికి ఒక హంటర్ వస్తాడు. ఇతని పేరు వచ్చేసి సోన్ కీహోన్. సో ఇక్కడ ఇతనికి ఒక మెంబర్ కావాలి వాళ్ళ లగేజ్ మోస్తానికి, ఎందుకంటే వీళ్ళ టీమ్మేట్ ఈ రోజు ఒక అతను రాలేదు. ఇంకా హీలర్స్ టీమ్ లో కూడా మెంబర్స్ తక్కువగా ఉన్నారు, అందుకే ఇతను ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు తను అడుగుతాడు, మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా? మీకు కావాల్సినంత మనీ నేను మీకు ఇస్తా. కానీ ఇక్కడ వీళ్ళంతా భయపడుతూ ఉంటారు, ఎందుకంటే ఒక హై ర్యాంక్ డంజన్ మిషన్ లోకి ఒక లో ర్యాంక్ హంటర్ ఎప్పటికీ వెళ్ళాలని అనుకోడు. ఇంకా మనీ కోసం ఇక్కడ ఎవరు తన లైఫ్ ని రిస్క్ లో పెట్టాలని అనుకోరు. కానీ ఇక్కడ చూస్తే జినువు తన చేయిని పైకి లేపుతాడు. దీన్ని చూసి బాస్ అంటాడు, నువ్వు మనీ కోసం నువ్వు నీ లైఫ్ ని రిస్క్ లో పెట్టకు. దీనిపై జినువు అంటాడు, ఏం కాదు, నేను హ్యాండిల్ చేసుకుంటా. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకరినొకరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. ఇక దీని తర్వాత మనం డైరెక్ట్ డంజన్ సీన్ ని చూస్తాం. ఇక్కడ 2 టీమ్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ టీం ముందు వెళ్తుంది. అంటే ఇక్కడ ఫస్ట్ టీం డంజన్ లోపలికి వెళ్ళాక ఏదైనా ప్రాబ్లం వస్తే సెకండ్ టీం లోపలికి వస్తుంది. కానీ లోపల ఏ ప్రాబ్లం లేదంటే సెకండ్ టీం కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక ఈ ఫస్ట్ టీం లో 6 ఏ ర్యాంక్ హంటర్స్ ఉన్నారు, ఇంకా 3 బి ర్యాంక్ హంటర్స్. సరే, ఇక ఇప్పుడు వీళ్ళు గేట్ లోకి ఎంటర్ అవుతారు. ఇప్పుడు జినువు ఈ గేట్ లోకి ఎంటర్ అవగానే సేమ్ అతనికి అదే ఫీలింగ్ వస్తుంది, అంటే ఇంతకుముందు రెడ్ గేట్ లో ఎంటర్ అయినప్పుడు వచ్చిన ఫీలింగ్. ఇప్పుడు మనం జినువు దగ్గర ఒక హీలర్ ని చూస్తాం. తన జినువు తోటి అంటుంది, నువ్వు భయపడకు, ఇక్కడ ఉన్న హంటర్స్ అందరూ స్ట్రాంగ్ గానే ఉంటారు, నువ్వు వాళ్ళ వెనకాలుండు, నీకేమీ కాదు. ఇక్కడ కీహున్ చెప్పాలంటే ఇతను ఇప్పుడు టెంపరీ కెప్టెన్ ఇక్కడ. ఇంకా ఇతను ఈ మిషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడంటే ఇతను పర్మనెంట్ కెప్టెన్ గా మారొచ్చు. సో అంటే ఇప్పుడు ఇతను యాజ్ ఎ కెప్టెన్ ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటేసారి అందరూ ఫీల్ అవుతారు ఇక్కడికి ఏమో వస్తుందని. ఇంకా ఏ ఇన్స్ట్రక్షన్ లేకుండా అందరూ ఫైట్ కి రెడీ అవుతారు. ఇదంతా చూసి జినువు కొంచెం ఇంప్రెస్ అవుతాడు, వీళ్ళ కోఆర్డినేషన్ బాగుందని. ఇప్పుడే చూస్తుండగానే ఇక్కడికి కొన్ని మాన్స్టర్స్ వస్తాయి. వీటిని వీళ్ళు ఈజీగా చంపేస్తారు. ఈ మాన్స్టర్స్ ని వీళ్ళు డంజన్ జెకాస్ అని పిలుస్తారు. వీటిని చూసి వీళ్ళంతా ఆలోచిస్తూ ఉంటారు, ఇవి అసలు ఇక్కడికి ఎలా వచ్చాయని. ఇది విని జినువు అంటాడు, ఎందుకు ఇవి చాలా రేరా? దీనిపై ఈ అమ్మాయి చెప్తుంది, జెకాస్ కేవలం సి ర్యాంక్ డంజన్స్ లోనే ఉంటాయి, కానీ ఇవి ఏ ర్యాంక్ డంజన్ లో ఉన్నాయంటే ఇవి ఎప్పుడో చనిపోయి ఉండాలి, కానీ ఇవి ఇప్పటికి కూడా ఎలా బతుకున్నాయి? ఇప్పుడు జినువు ఒకటేసారి ఆ జెకాస్ యొక్క కాలనీ నోటీస్ చేస్తాడు. సారీ అంటే మెడ. అవి
వీటి మెడ మీద చైన్స్ ఉంటాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీటిని ఎవరో పెంచుకుంటున్నారని. అప్పుడే ఇక్కడికి కొన్ని ఆర్క్స్ వస్తాయి. ఇవి వచ్చి రాగానే వీళ్ళ మీదకి తన వెపన్ తోటి అటాక్ చేస్తాయి. దీన్ని చూసి కీహోన్ తన వెపన్ తోటి దీన్ని ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ తన వెపన్ విరిగిపోతుంది. సో ఇవి ముందున్న వాళ్ళ మీదకి అటాక్ చేయకుండా వెనుకున్న వాళ్ళ మీదకి అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళ టీం కి ఇంకా వీళ్ళకి మధ్య ఫైట్ మొదలవుతుంది. సో కరెక్ట్ గా చెప్పాలంటే వీళ్ళ టీం చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఇంకా దీంట్లో ఒక అతనికి జినుకున్నట్టే ఫైర్ మేజర్స్ ఉంటారు ఇద్దరు. ఇలాగే వీళ్ళు ఒకరితో ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ ఎంత ఫైట్ చేసినా ఈ మాన్స్టర్స్ వీళ్ళని డామినేట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడే మనం ఇక్కడ ఒక హంటర్ని చూస్తాం. ఇతని మీదకి 2 మాన్స్టర్స్ కలిసి అటాక్ చేస్తాయి. దాంట్లో ఒకటి మొత్తం తన చైన్ విరగొడుతుంది. ఇప్పుడు ఈ మాన్స్టర్ అతని పూర్తిగా చంపేసే లోపే ఒక ఆమె వచ్చి ఇతన్ని కాపాడుతుంది. ఇంకా మనం ఇయ్యాలదాకా చూసిన హీలర్ ఇతని చైన్ పూర్తిగా గ్రో చేస్తుంది. ఈ అమ్మాయి తన చైన్ బాగానే గ్రో చేస్తుంది, కానీ ఆ వెనకాల ఉన్న అమ్మాయి మాన్స్టర్ ని ఆపలేకపోతుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఇక్కడ ఈ మాన్స్టర్ ముందు చావడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ ఈ అమ్మాయి ఫిక్స్ అయిపోతుంది ఇంకా అంతా అయిపోయిందని. ఇప్పుడు ఈ మాన్స్టర్ వీళ్ళ మీకు అటాక్ చేసే లోపే గాల్లోకి ఎగిరిపోతుంది. ఇంకా ఇలా చేసింది ఎవరో కాదు, జినువు. ఇక్కడ జినువు మాయమై ఇదంతా చేస్తూ ఉంటాడు. ఇంకా చూస్తుండగానే ఆ మాన్స్టర్ ని చంపేస్తాడు. ఇంకా జినువు ఇలాగే ఇన్విజిబుల్ అయ్యి ఆ మాన్స్టర్స్ యొక్క కాళ్ళ మీద అటాక్ చేస్తాడు, వాళ్ళ మూమెంట్స్ లో అయ్యేలా. ఇక్కడ జినువు ఇలా ఎందుకు చేస్తాడంటే అతనికి ఇష్టం లేదు అందరు అతన్ని చూడడం, కానీ అలా అని సైలెంట్ గా ఉంటే వీళ్ళు ఇక్కడే చనిపోతారు. సో వీళ్ళకి హెల్ప్ చేశాడు. ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఆర్క్స్ నోడిస్తారు. అసలు వీళ్ళకి నమ్మబుద్ధి కాదు మేము ఈ ఆర్క్స్ నోడించామని. ఇంకా బ్యాటిల్ అయిపోయిన తర్వాత వీళ్ళకి కూడా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఏదో జరిగిందని, కానీ దీంట్లో ఎవరు అంతగా నోటీస్ చేయలేదు. కానీ ఇక్కడ ఉండే అమ్మాయికి తెలిసిపోతుంది ఇదంతా జినువే చేశాడని. తను అంటుంది నేను ఒక మ్యాజిక్ కాస్ట్ అని కాబట్టి నాకు తెలిసిపోయింది ఇదంతా జినువే చేశాడని. తను ఇక్కడ లేకపోయి ఉంటే మేము అసలు బతుకుండే వాళ్ళం కాదు. నాకు తెలిసి తను తన ఐడెంటిటీని సీక్రెట్ గా ఉంచాలని అనుకుంటున్నాడు. దానికోసం అతని దగ్గర ఏదో రీజన్ ఉండొచ్చు. అందుకే నాకు కూడా దీని గురించి ఎవరికి చెప్పాలని లేదు. ఇప్పుడు ఇందులోనే ఒక హంటర్ అంటాడు మనం ఇప్పుడు ముందుకు వెళ్దామా, నాకు తెలిసి ముంగటి ఇంకా పెద్ద ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇక్కడ కెప్టెన్ ఇతనే కాబట్టి ఇతనే డిసిజన్ తీసుకోవాలి. సో ఇక్కడ అందరికైతే ముందుకు వెళ్ళాలని లేదు. సో కెప్టెన్ కూడా బాగా ఆలోచించి మనం వెనక్కి వెళ్దామని అంటాడు. సర్లే అని వీళ్ళు ఇప్పుడు వెనక్కి వెళ్తుంటే వీళ్ళ గేట్ మీద ఒక బ్యారియర్ ఉంటుంది. సో ఈ బ్యారియర్ ని విరగొట్టడం చాలా కష్టం. ఇప్పుడు మ్యాజిక్ కాస్టర్ అంటుంది ఈ బ్యారియర్ ని నేను విరగొట్టగలను, కానీ నాకు కొంచెం టైం కావాలి. ఇంకా తన మనసులో అనుకుంటుంది ఈ డంజన్ లోపల హై లెవెల్ మ్యాజిక్ ని యూజ్ చేసే మాన్స్టర్ ఉంది. మంచి విషయం ఏంటంటే మనం దాంతో ఇప్పుడు ఫైట్ చేయడం లేదు, వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఒకటేసారి వీళ్ళు చాలా పవర్ఫుల్ మ్యాజిక్ ని సెన్స్ చేస్తారు. దీన్ని సెన్స్ చేయగానే వీళ్ళకి చాలా భయం వేస్తూ ఉంటుంది. ఈ ప్రెజెన్స్ వీళ్ళకి సేమ్ ఒక డంజన్ బాస్ లా అనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా నోటీస్ చేసి ఈ మ్యాజిక్ కాస్టర్స్ అంతా ఈ బ్యారియర్ ని తొందరగా విడకూడదామని అనుకుంటారు. ఇక ఈ ఇన్సిడెంట్స్ అన్నింటిని చూసాక జినువు ఆలోచనలో పడిపోతాడు. బి ర్యాంక్ హంటర్స్ కూడా ఇంత పవర్ఫుల్ మ్యాజిక్ ని ఫీల్ అవ్వగలుగుతున్నారు, కానీ మేము గేట్ బయట ఉన్నప్పుడు ఇలా ఎందుకు ఫీల్ అవ్వలేకపోయాం. ఇప్పుడు మనం మ్యాజిక్ కాస్టర్స్ ని చూస్తాం. వీళ్ళు బ్యారియర్ ఓపెన్ చేయడానికి ట్రై చేయడం వల్ల వీళ్ళకి చాలా ఇంజురీస్ అవుతాయి. దీన్ని చూసి కెప్టెన్ అంటాడు ఇది ఒక కర్స్ లా ఉంది, అయితే మనం ఒక ట్రాప్ లో ఇరుక్కున్నాం. ఇప్పుడు కెప్టెన్ ఒకటేసారి వెనక్కి తిరిగి చూడగానే షాక్ లో ఉంటాడు, ఎందుకంటే ఇక్కడ ఆర్క్స్ యొక్క ఆర్మీ ఉంటుంది. ఇప్పుడు దీనిలో నుంచి ఒక ఆర్క్ ముందుకు వచ్చి అంటుంది మనుషుల్లారా మేము మిమ్మల్ని కలుద్దామని అనుకుంటున్నాం, నా పేరు కార్గల్ గల్. ఇప్పుడు కెప్టెన్ అంటాడు నువ్వే నా ఎంట్రన్స్ ని బ్లాక్ చేసింది. ఇంకా కెప్టెన్ అంటాడు నీకన్నా ఇక్కడ ఎవరైనా పవర్ఫుల్ గా ఉన్నారా. దీనిపై అతను అంటాడు నీకేమనిపిస్తుంది నువ్వు నన్ను ఓడించగలవా. మీరు ఇది డిసైడ్ చేసుకోండి, మీరు నా సోల్జర్స్ చేతిలో చనిపోతారా లేకపోతే నేను చెప్పినట్టు నా దగ్గరికి వస్తారా. ఇది విని కెప్టెన్ సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు ఈ ఆర్క్స్ అని వీళ్ళని బాస్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాయి. ఇప్పుడు కెప్టెన్ జినువుతో అంటాడు మనం అక్కడికి వెళ్ళగానే మనకు తెలియక ముందే మన మీద అటాక్స్ జరుగుతాయి. నాకు తెలిసినంత వరకు తన ఈ ఫైట్ టైంలో ఈ బ్యారియర్ ని మెయింటైన్ చేయలేడు. సో అందుకే ఆ టైంలో నువ్వు తొందరగా ఇక్కడి నుంచి తప్పించు, ఇంకా నువ్వు వెళ్ళి సెకండ్ టీమ్ కి జరిగిన విషయాన్ని చెప్పు. ఇది విని జినువు అంటాడు ఇప్పుడు నువ్వు చనిపోతానని ఫిక్స్ అయ్యావా. ఇప్పుడు కెప్టెన్ అంటాడు మన మిషన్ డంజన్ నుంచి బయటికి వెళ్ళడం కాదు, మన మిషన్ డంజన్ ని క్లోజ్ చేయడం. ఇప్పుడు జినువు దగ్గరికి హీలర్ వస్తుంది. తను అంటుంది నువ్వు ప్లీజ్ ఈ డైరీని మా ఫ్యామిలీకి ఇచ్చేయి, ఇంకా మేము ఏదోటి చేసి ఈ మిషన్ ని కంప్లీట్ చేస్తాం, కానీ నువ్వు ఏదో ఒకటి చేసి డంజన్ నుంచి బయటపడు. ఇది వినగానే జినువుకి డబల్ డంజన్ లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. అక్కడ ఉండే వాళ్ళంతా అప్పుడు చాలా సెల్ఫిష్ గా ఉండేవాళ్ళు, కానీ వీళ్ళేమో దానికి ఆపోజిట్ గా ఉన్నారు. ఇంకా తను ప్రామిస్ చేస్తాడు ఈ డైరీని నేను మీ ఫ్యామిలీకి ఇచ్చేస్తానని. ఇంకోవైపు మనం చాహేని చూస్తాం. తను జినువుని వెతుక్కుంటూ మైనింగ్ టీం దగ్గరికి వస్తుంది. తను మైనింగ్ టీం కి సంబంధించి బాస్ అడుగుతుంది జినువు ఎక్కడ ఉన్నాడని. దీనిపై అతను చెప్తాడు జినువు అసాల్ట్ టీం తో కలిసి డంజన్ లోపలికి వెళ్ళాడు. సో చాహేకి అసలు ఈ రోజు లీవ్ ఇక్కడ అయినా కానీ ఇక్కడికి వచ్చింది. సర్లేక జినువు వాళ్ళు ఇక్కడికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ సేమ్ కాన్సల్ లాగానే ఉంటుంది. ఇక్కడ ముందు కూర్చున్న లీడర్ అంటాడు మానవులారా మీకు స్వాగతం. అండ్ దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కింద కమెంట్ చేసి చెప్పండి. ఇంకా వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.